భట్టి బడ్జెట్ ప్రసంగంపై హరీష్ విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు ఎక్కువని కామెంట్స్. 6 నెలల్లో పరిస్థితిని చక్కదిద్దామని వెల్లడి. చేయి పార్టీ వాళ్లు చెవుల్లో పువ్వులు పెడతారని అర్థమైందంటూ సెటైర్. హరీష్ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోటార్లకు మీటర్ల విషయంలో కేంద్రంతో కొట్లాడినట్లు మాట్లాడుతున్నారని ఫైర్. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బుకాయించడం సరికాదన్న సీఎం. ఈ విషయంలో రికార్డులను సవరించాల్సిన అవసరం ఉందని వెల్లడి. సోమిరెడ్డి వ్యాఖ్యలకు కాకాణి కౌంటర్. అసెంబ్లీలో అబద్దాలు చర్చించారని ఆగ్రహం. మద్యం పాలసీపై విచారణకు సిద్ధమని వెల్లడి. దమ్ముంటే చర్చకు విచారణకు సిద్ధం కావాలని సవాల్. ఏపీకి ఐపీఎస్ అధికారులను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. 144గా ఉన్న సంఖ్యను 174కు పెంచిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిఫార్సుల మేరకు జారీ. టీటీడీ అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలుంటాయని వెల్లడి. భక్తులకు దర్శనం, వసతి సులభతరమయ్యేలా కృషి చేస్తామని వ్యాఖ్య. తిరుపతి ఎంబీయూలో నింగిలోకి బెలూన్ శాటిలైట్ లాంచ్ చేసిన మోహన్ బాబు. ఎన్ఏఆర్ఎల్, ఐఏఎస్టీ సహకారంతో శాటిలైట్ అభివృద్ధి చేసిన విద్యార్థులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రయోగం మొదటిదన్న నటుడు. యాక్టర్ అమన్ సింగ్ పై రేప్, చీటింగ్ కేసు. జిమ్ లో పరిచయమైన యువతిపై పలుమార్లు అత్యాచారం. పర్సనల్ ఫోటోలు, వీడియోలతో బెదిరింపులు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసుల యాక్షన్. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. 150 బస్తాల్లో 300 కేజీలు మత్తు పదార్థం సీజ్. ఒకరు అరెస్ట్, పరారీలో మరొకరు. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి పరవళ్లు. స్పిల్వే వద్ద 33.1 మీటర్లకు చేరిన వరద. 48 గేట్ల నుంచి నీరు దిగువకు విడుదల. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరికి స్వల్పంగా తగ్గిన వరద. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. 13.5 అడుగులకు చేరిన ప్రవాహం. అల్లూరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు. జల దిగ్బంధంలో పలుకురావతిపాలెం. వాగుల ఉధృతితో రాకపోకలు బంద్. నూరుకుడిలో వారం రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం. కొమరంభీం జిల్లాలో భారీ వర్షాలు. ఉప్పొంగిన బాబుగూడ వాగు. తాడు సాయంతో దాటుతున్న గ్రామస్తులు. కర్నూలు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నది. జల దిగ్బంధమైన గంగమ్మ దేవాలయం. భక్తులు నది వద్దకు వెళ్లకుండా ఆంక్షలు. పట్టించుకోకుండా స్నానాలు చేస్తున్న భక్తులు. ములుగు జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ఉగ్రరూపం దాల్చిన బోగత జలపాతం. పర్యాటకులకు అనుమతినివ్వని అధికారులు. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగలో వరదల ఉధృతి. కొట్టుకుపోయిన రోడ్లు, రాకపోకలకు అంతరాయం. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. అమెరికాలో పర్యటిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని. 4 ఏళ్ల తర్వాత ట్రంప్తో నేతన్యాహు భేటీ. సాదర స్వాగతం పలికిన అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఛాన్సలర్ ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీ. జైలు నుంచే. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 69,000. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 63,250 రూపాయలు. కిలో వెండి ధర 88,900 రూపాయలు. తిరుమలలో 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 14 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,21,00,000.